తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవుడు వెల్లంపల్లిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి జరిగే శ్రీ స్తంభాల గిరీశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా అధికారులతో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సుమారు 25,000 మంది నుండి 30,000 మంది వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమావేశంలో చర్చించుకున్నారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గతంలో కంటే ఇప్పుడు బస్ సర్వీసులు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులు, నాయకులు, ప్రజల సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మా గ్రామంలో ఈదులన్నీ కూడా ఒకటే శుభ్రం చేశారు. మీకు అందరూ కూడా తెలుసు, చేశారా లేదా? ఆ ఊరు అందరూ తెలుసు. పెట్టేశాక వస్తారు, పెట్టుకున్నప్పుడు చెప్తే బాగుంటుంది. పెట్టేశాక వస్తారు, అది పెట్టినాక తీరు కొంచెం కష్టం అవుతుంది. సైడ్ లాగా వేసేస్తే ఇటు పక్కన బైక్ ఉంటుంది, అటు పక్కన బైక్ ఉంటుంది, ఫ్రంట్ అయితే ఓపిక ఉండదు. మనకి దాన్ని ఎవరైతే హిందూ ధర్మ సమాజానికి ఎవరైతే వ్యతిరేకులు ఉంటారో వాళ్ళంతా కూడా ప్రోత్సాహం చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి ఎన్వర్స్మెంట్స్ కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ కానీ వాటికి సంబంధించి డిఓ గారికి మరియు మా పోలీస్ డిపార్ట్మెంట్ కి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెప్పడం ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయమని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ యొక్క మన ఎమ్మెల్యే గారికి 13వ సంవత్సరం అనుకుంటుంది, 12వ సంవత్సరం. ఈ 12వ సంవత్సరం కూడా కళ్యాణోత్సవం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బాగా జరుపుకుంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ రోజు రేపు జరగబోయేటువంటి 3 రోజులు ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా దానికన్నా ఇంకా మిన్నగా జరిగే విధంగా ఈరోజు మరి ఆర్డీఓ గారు కానీ మేము అందరం కూడా కలిసి రామచంద్ర నాయుడు అందరం కలిసి బాగా చేయాలనే కాన్సెప్ట్తో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ఫెసిలిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, దర్శనం కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా జరగాలి. అదేవిధంగా అన్నదానం కూడా 25-30,000 మందికి రెడీ చేస్తూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం కలగకుండా వచ్చి దేవుని దర్శించుకొని వాళ్ళు భోజనం చేసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బస్సులు కూడా 16 ఉండేటివి, ఈసారి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెంచమని చెప్తా ఉన్నాం. 25 బస్సుల దాకా ఈ స్తంభాలగిరికి వచ్చే విధంగా ఇటు రాపూర్ కానీ, వెంకటగిరి కానీ ఒక 25 బస్సులు తిరిగే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. డక్కిలి మండలంలో ఉన్నటువంటి వెల్లంపల్లి గ్రామంలో, దేవుడు వెల్లంపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్తంభాల గిరీశ్వర స్వామివారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా రేపు 5వ తారీఖు అంటే ఏప్రిల్ 5, 6, 7, 8 4 రోజుల పాటు ఇక్కడ తిరునాళ్ల మహోత్సవం జరుగుతుంది. దీని సందర్భంగా మనకి 5వ తారీఖు నుంచే పోలీసు వారి బందోబస్తు అనేది ఇక్కడ పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 160 మంది పోలీస్ సిబ్బందితోని, ఒక 4 సిఐలు, అట్లాగే 8 మంది ఎస్ఐలతోని ఈ యొక్క బందోబస్తుని పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని సందర్భంగా పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 3 వైపులా కూడా పార్కింగ్ ప్లేస్లు అనేది ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ దూరంలో ఆపేయడం జరుగుతుంది. అక్కడ 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అన్నీ కూడా మనకి పార్కింగ్ అనేది పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బస్సు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్కి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవరికి కూడా ఏ రకమైనటువంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వారికి సంబంధించినటువంటి ఎవరికైనా సరే చిన్నపిల్లలు కావచ్చు, అలాగే ముసలి వాళ్ళు కావచ్చు, అలాగే అన్ని రకాలైనటువంటి కేటగిరీలో ఉన్నటువంటి అందరు భక్తులకు కూడా సకాలంలో ఈ యొక్క దర్శనాలు జరిగే విధంగా మా క్యూ లైన్ల దగ్గర మా పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్. Hi Nilor, please subscribe to N3 TV.